నీవే సంపాదించు. ఒక అవకాశం యేసయ్యకిద్దాం, ఒక అవకాశం బోయాజుకిద్దాం, ఒక అవకాశం దేవునికిద్దాం. ఆయన సామర్థ్యము కలిగిన వాడు, ఆయన సహాయము చేయగలిగిన వాడు, ఆయన మేలు చేయగలిగిన వాడు, ఆయన అద్భుతము చేయగలిగిన వాడు, ఆయన విడుదల ఇవ్వగలిగిన వాడు, ఆయన కృప చూపించగలిగిన వాడు, ఆయన కార్యమును జరిగించగలిగిన వాడు. నీతో ఉన్నవారు నా వల్ల కాదంటున్నారు, నీ యజమానుడు నా వల్ల కాదంటున్నాడు, నీ పిల్లలు కూడా నా వల్ల కాదంటున్నారు. విడిపించగలిగిన వాడెవడు? కార్యము జరిగించగలిగిన వాడెవడు అంటే యేసు మాత్రమే. బంధుధర్మమును జరిగించగలిగిన, బలమును నిరూపించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? యెషయా గ్రంథం 49వ